ఒరే 6 లక్షలు రా. ఓరు బాబు 60 లక్షలు రా. 6 లక్షలు? ఓరు నీ ఎలుగుబంటి బాబు 60 లక్షలు రా. నీకు లెక్కలు రావురా. 6 లక్షలు. ఒరే మధు 6 మిలియన్ అంటే 60 లక్షలు రా. ఒరే 6 మిలియన్ కాదురా బాబు, 600కే ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ గురించి అంటున్నాను. నేను 60 lakhs యూట్యూబ్ ఫ్యామిలీ గురించి అంటున్నాను. ఓ చిన్న కన్ఫ్యూజన్ అండి, సారీ. ఫిల్మీమోజీని మీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీలోనే కలుపుకొని మన కుటుంబం ఇప్పుడు 60 లక్షల మందికి చేరేలా సాయం చేశారండి. ఫిల్మీమోజీలో పెడుతున్న ప్రతి వీడియో, రాబోయే కొత్త వీడియో అప్డేట్లు, మేము చేసుకున్న సెలబ్రేషన్స్, వీడియోల్లో ఉన్న మంచి మంచి రీల్స్ కట్ చేసి ఫిల్మీమోజీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటామండి. యూట్యూబ్ లో 60 లక్షల మంది ఉంటే ఇక్కడ కేవలం 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మన ఈ ఫిల్మీమోజీ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ నుంచేనండి. ఇన్స్టాగ్రామ్ లో మేము వేసిన పునాదే ఇప్పుడు ఫిల్మీమోజీని ఇంత స్థాయిలో నిలబెట్టింది. అందుకే మీ ఫోనుల్లో ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వాళ్ళందరూ ఫిల్మీమోజీ ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. యూట్యూబ్ లో ఇచ్చినట్టే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాం. యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టండి. జూన్ లో వీడియోలు ఎమజోరుగా ఉంటాయి. వీడియో స్టార్ట్ చేద్దాం పదరా. ఆహా, ఎంత సూపర్ గా వచ్చింది సాంగ్. ప్రపంచంలోనే ఇలాంటి పాట ఉండదు. దీన్ని కొట్టే పాట ఇంకోటి రాదు. అర్జెంటుగా మహేష్ గడికి వినిపించేయాలి. హాల్లో కాదు బెడ్రూమ్ లో. నేను ఫ్యాన్ కింద గాల్లో. అయితే నేల మీదకి వచ్చి మ్యాటర్ ఏటో చెప్పు. మ్యాటర్ చెప్పను. చెప్పొద్దు అయితే ఫోన్ పెట్టి. పాట రాశాను. అయితే నేనే పెట్టేస్తాను. ప్రేమతో రాశాను. అయితే కామెడీకి చేసుకో, నాకెందుకు చేసావు? నీ మీద ప్రేమతో రాశాను. సరే సరే ఏదోటేడు. ఏడను పాడుతాను. సరే నువ్వు పాడు, నేను ఏడుస్తాను. ఈ మధ్య ఇంగ్లీష్ పాటలను తెలుగులోకి అనుమతించేస్తున్నారు గాని తెలుగు పాటలను ఇంగ్లీష్ లోకి అనుమతించట్లేదురా. బాబా అది అనుమత భానుమత కాదురా, అనువాదించడం అంటారు. అదే మన పాటలను ఎందుకు అనువాదించకూడదని ఒకటి అనువాదించాను రా. పాడుతున్నాను, ఎలాగుందో చెప్పు. బాబు నువ్వు తొందర పాడితే నేను బాత్రూమ్ లోకి వెళ్ళాలి. పాడురా బాబు. ఓకే మరి, రెడీయా? రెడీ పాడు. నేను పాడబోయే పాట ఫిల్మీమోజీ వారి బ్యానర్ లో మచ్చలేని మహేష్ పాడిన మచ్చలేని మంచోన్ని పాట అనువాదించిన వారు మిడిల్ క్లాస్ మధు. బాబు పాడతావా లేదా? పాడుతున్నాను మరి. నో మోలో గుడ్ బాయ్ మీ, నో బెండ్ క్యూట్ బాయ్ మీ, 5 streets cute boy me, 5.5 feet boy me, bill cream applies, spike take off. ఏట్రా మైసు, ఏటైంది బాబు? నీకు దండంరా, వాంతి వచ్చేస్తుందిరా. దయచేసి ఇక్కడ ఆపిరా బాబు. అది కాదురా మైసు, ఇన్స్టాగ్రామ్ లో అట్లా పెడితే బోల్డ్ అంత ట్రెండింగ్ అయిపోద్దిరా. అర్జెంట్ గా ఏ పేపర్ లో రాసావు ఆ పేపర్ తీసుకెళ్లి కాలంలో పడి వచ్చారా బాబు ప్లీజ్. రూమ్ మళ్ళీ చేస్తాను. మైసు అలా కాదురా. రై చెత్తనా కొడక, ఏంట్రా గోల? వీధిలో ఉన్న కుక్కలని ఇంటి గేటు ముందుకు వచ్చి నుంచున్నాయి. భయపడి పారిపోవాలి కదా, ఇంటి దగ్గరికి వచ్చి ఏంటి అంత బాగా పాడిచానా ఏంటి? గోల గోల బాబు నాకేటి సంబంధం లేదు. టీవీ ఆన్ చేసి జీకే చూసుకుంటాను. ఏది టీవీ రిమోట్? ఇది అమ్మా ఏట్రా? ఎందుకే బాబు అంత గట్టిగా చేస్తావు? టీవీ రిమోట్ ఎక్కడ దాచా? బయట ఒడియాలు ఆరేసాను, ఆ గుడ్డ ఎరగకుండా పెట్టాను రా. అది ఎలాగో టీవీ కేసాని పనిచేయదని, కనీసం దానికైనా పనికొస్తుందని పెట్టాను. రిమోట్ నా అక్కడికి రాయిలా వాడేస్తున్నావు అనమాట. పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ మమ్మీవే బాబు నువ్వు. ఏమే షాప్ తలాలు ఎక్కడ పెట్టావు? ఏమే నిన్నే అడుగుతుంది, చెవులకి వినపట్టలేదా? అబ్బా ఏంటి అలా అరుస్తున్నావు? అది టీవీ పక్కన పెట్టాను చూడు, అది టీవీ పక్కన పెట్టాను చూడు, అది టీవీ పక్కన పెట్టాను చూడు, అది టీవీ పక్కన పెట్టాను చూడు. ఏమన్నావే? అక్కడ పెట్టా చూసుకో అన్నాను. ఏంటి అలా అరుస్తున్నావు? చిన్న పెద్ద లేదా నీకు? మొగుడు అనుకున్నావా, దారిని పోయి అదో అనుకున్నావా? అమ్మయ్యా, టీవీ ఆన్ అయిపోయి ఉంటే ఈ ఎపిసోడ్ మిస్ అయిపోతుంది. కంటిన్యూ. లేకపోతే పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఇదేది అదేది నన్ను తినేస్తూ ఉంటారు. ఏం పెద్ద పని చేసావనే నువ్వు? ఏం చేస్తానా? మీరొచ్చి చెయ్యండి, ఇంత వేడిలో పోయి ముందు నించుని, అప్పుడు తెలుస్తుంది మీకు. అయినా అన్ని మూడు దగ్గర తెచ్చి పెడుతున్నాం కదా, మీకేం తెలియట్లేదు. అయినా ఇవన్నీ కాదే, ఇందాక ఏంటన్నావు? నేనేమన్నాను? ఎందుకలా అరుస్తున్నావు?
బాబు చూసుకో. అన్నాను మరి అలా చిరా తెప్పిస్తుంటే మనిషిని అనుకున్నారా మిషన్ అనుకున్నారా? చూసుకో, అది కూడా చాలా పొగరగా అన్నావు. కమాన్ మమ్మీ కమాన్. అన్ని పనులు చేస్తున్నాం కదా మీకు పెరిగిపోయింది, రివర్స్ లో నన్ను అంటున్నారు మీరు. అలాగైతే వచ్చి నా షాప్ లో కూర్చో, అప్పుడు ఆ ఎండ వేడి తెలుస్తుంది నీకు. అదే మీరుగా వంట చేసి వీళ్ళు నడపండి, అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో. వావ్ 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 100 days బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. నాకు తెలుసులే, నువ్వేటి చెప్పక్కర్లేదు. తెలిస్తే మీరే చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు అంటారు అన్నీను? మీ వంట మీరు వండుకొని మీ బట్టలు మీరు ఉతుక్కోండి. చీచి, రోజు రోజుకి ఇంట్లో మర్యాద లేకుండా పోతుంది. ఒక్క రోజు ప్రశాంతంగా పనికెళ్ళింది లేదు. అదే మాకు కూడా అదే లేదంటున్నాం. ఎరా అడ్డగాడిదా, నీళ్ళ బాటిల్ పట్టమన్నాను, పట్టావా లేదా? అక్కడ ఉంది తీసుకెళ్ళి. నోరు జారిపోయాను. ఆహా ఆహా ఆహా. సార్ ఒకసారి లెగిసి ఇలా పక్కొస్తారండి. ఏంటి సార్ ఏదో అంటున్నారు, ఏంటి మళ్ళీ చెప్పండి. అక్కడ పెట్టాను తీసుకెళ్ళండి నాన్నగారు. మర్యాద లేదు ఏటీ లేదు. నీ సంగతి మీ అమ్మ సంగతి సాయంత్రం ఇంటికి వచ్చి చెప్తాను. ఓకే నాన్నగారు, బాయ్. A few moments later. షాప్ లో దేవుడి దగ్గర పెడతానికి ప్రసాదం అగరబత్తి కవర్ పెట్టి మర్చిపోయాను. టైంకి బాగా కనిపించావు దేవుడా. ఈ నా కొడుక్కి ఫోన్ చేసిన పుణ్యకాలం అయిపోయినా తీసుకొస్తాడు. ఇప్పుడు మళ్ళీ నేనే వెళ్ళి తెచ్చుకోవాలి. అబ్బబ్బా ఫ్యాన్ కింద కూర్చున్నా అదే వేడిగాలి మధు. మీ ఆయన్ని ఏసీ కొనమని చెప్పి అయితే. ఫ్యాన్ కే దిక్కులేదు మళ్ళీ ఏసీ ఒకటి. జోక్ లేకురా మధు. అదిగా మీ ఆయనే వచ్చారు, అడిగి. ఏంట్రా? అదిగోటే టీవీలోనే చూడు మీ నాన్నలాగే ఎలా కోపంగా చూస్తుందో. నిజమేనా అమ్మా? అయినా అర్జెంట్ గా ఛానల్ మార్చారా, పొద్దున్నే తగులాటను వెళ్ళిపోయి అతను చూస్తూనే చిరాకేస్తుంది. నాన్నగారు మీరెప్పుడు వచ్చారండి? ఏమండి ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే మీ గురించి చెప్తుందమ్మా. ఏంటండి ఏం మాట్లాడుకున్న అలా స్తంభంగా నిలిచిపోయారు? ఏటైంది నాన్నగారు, కడుపులు నొప్పా? హలో, నేను ఇంకెవరితో మాట్లాడండి. అంత అసమైతే ఇంకెందుకండి మాట్లాడతాం. ఇంకా వేస్ట్లేండి. ఓకే అండి. అమ్మా వినిసినట్టున్నారే. అయినా ఇప్పుడు మనమేమన్నావురా మధు? టీవీలో ఎలుగుబంటిని చూసి మాట్లాడుకున్నాం కదా. అయినా అందులో తప్పే ఉందిరా మధు, దానికే అలిగేయాలా? ఎందుకే అమ్మా చిన్న గొడవను పెద్ద గొడవ చేస్తావా? రే మధు నువ్వేం కంగారు పడకరా, మీ నాన్నగారి గురించి నాకు తెలుసు కదా. మధ్యాహ్నం కల్లా అతనే మాట్లాడేస్తారులే. అంతే అంటవా? మధ్యాహ్నం నాన్నగారికి ఎలా క్యారెట్ తీసుకుని వెళ్తావు కదా, అప్పుడు అతనే మాట్లాడతారేరా. కిస్తా చిరిగినా కనబడం తోడ చిరిగింది కదా అని కాన్ఫిడెంట్ గా కింద కూర్చుంటే ఆ బొక్కలో నుంచి వచ్చి కండసేపు దూరిందట. కరిసినంత వరకు దూరినట్టు కూడా తెలీదు. మా నాన్న ఎప్పుడు కరుస్తాడో ఏటో. అలా ఏం కాదురా మధు, ముందు క్యారేజ్ కట్టేసి ఇస్తాను. నువ్వు బానే కట్టేస్తావమ్మా. అక్కడికి వెళ్ళి కనిపించుకోవాల్సింది నేను. నాతో కూడా మాట్లాడట్లేదు. మరి ఏం చేస్తావురా? ఏట అలా చూస్తున్నా? పొద్దున్న నువ్వు పాడిన పాటకి వాంతులు అయిపోయి వణుకు పుట్టిందిరా బాబు. టాబ్లెట్ వేసుకుంటే కానీ సెట్ అవ్వలేదు. అలా చూస్తే నాకేట అర్థం అవుద్ది. ఎందుకు రమ్మను మ్యాటర్ చెప్పు ముందు. కొలా చెప్పాలంటే ట్యాంకులో నీళ్ళు ఉండాలిరా మహేష్. చీకటి గదిలోకి వెళ్ళాలంటే గోడ మీద లైట్ ఉండాలి. ఇల్లు తోడాలంటే సీపురు కట్ట ఉండాలి. చెత్త పారేయాలంటే చెత్త పొట్టు ఉండాలి. నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలంటే నీ బొగ్గ మీద లెంపకాయ ఉండాలి. ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను క్యారేజ్ అవ్వాలంటే నువ్వు ఉండాలిరా మహేష్. అయితే నన్ను సీపురి చెత్తతో పోలుస్తావా? నీకు పోలికలు తప్ప ఎమోషన్ అర్థం అవ్వదేట్రా మహేష్. అయినా మీ నాన్న క్యారేజ్ అవ్వడానికి నేనెందుకురా? అటు చూడు, అదిరా మహేష్ జరిగింది. జరిగింది. అయితే నేను దేనికి అంటాను మధ్యలోనే? అంటే మా నాన్న నాతో మాట్లాడకపోతే నువ్వే నా ట్రాన్స్లేటర్ రా. అంటే తెలుగు సినిమాకే మళ్ళీ తెలుగులో డబ్బింగ్ చెప్పమంటావు అంతేనా? ఇంచుమించుగా అంతేరా మహేష్. నువ్వు కాదురా రాహుకాలంలో పుట్టింది నేను. అదేట్రా మహేష్ అలాగంటావు? ప్రతిసారి నువ్వు దరిద్రాన్ని సృష్టించడం ఏంటి? ఆ దరిద్రంలోకి నేను దూకి నేను దాన్ని అంటించుకోవడం ఏంటి? దేన్నైనా వదిలించుకోవచ్చు కానీ నీతో వచ్చిన దరిద్రాన్ని మాత్రం అస్సలు వదిలించుకోలేమురా. అంతేలా రమేష్, వెళ్ళిపోలేరా, నేనే చూసుకుంటాను. ఒక కుటుంబం సంతోషంగా ఉంటదంటే చూడలేని అంటున్నావు, వెళ్ళిపోలే. ఒరే 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 నంట చక్రవర్తి. లేదులే, నువ్వు వెళ్ళిపోలేరా. ఎందుకురా, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఓహో, నీకు అలగడం అక్కడి నుంచి వచ్చిందా? మీ ఇంటి పేరు అలకలోలని పెట్టుకోవాల్సింది. గంతక తాక బొంతవే. పద పద. అచ్చా లేదు రమేష్, ఇంటికి లేవు, వెళ్ళిపో, నేను రాను. పద, నువ్వు ఇబ్బంది పడకలే. నేను వెళ్ళిపోతున్నాను నేనే. రే సరదాగా రా ప్లీజ్ రమేష్. రే వెళ్దాం రారా. ఎందుకురా నీకు అంత యాటిట్యూడ్ మరి? అంటే ఎలా రియాక్ట్ అవుతావు చూద్దామని. పద.
అరే మామ సీరియస్ గా వ్యాపారం చేసుకుంటున్న అతన్ని క్యారేజ్ గీరేజ్ అని డిస్టర్బ్ చేస్తే బాగోదురా. సైలెంట్ గా పక్క నుంచి వెళ్ళి పెట్టి పక్క నుంచి వచ్చేద్దాం. అంతేలారా మైస్, కుటుంబాన్ని నిడగొట్టేద్దాం అనుకుంటున్నావు. నన్ను పువ్వులా నలిపి ఎండబెట్టిసినంత వరకు నన్ను వదలవని నాకు అర్థమైపోయింది కానీ పదా. అర్థమైంది కదా, ఓకేనండి. రేపు 2 బస్తాలు పంపించేస్తాను. ఈ బుక్ లో అడ్రస్ రాసి ఇచ్చేయండి సార్. అడ్వాన్స్ ఏమైనా ఇమ్మంటారా? పర్లేదులేండి సార్, రేపు ఇద్దరు గాని. ఏంట్రా మహేష్ ఇలాగొచ్చావు? అది పాత డైలాగే చెప్తున్నాను అనుకోకండి అంకుల్. రోడ్డు ఇలాగే కదా ఉందని ఇలాగే వచ్చాను అంకుల్. ఒరే మహేష్, ఈ టైంలో జోకులు అవసరమా? సరే చెప్పు, ఏటి కావాలి? అదే నాన్నగారు, ఆ అమ్మ క్యారేజ్ ఇచ్చి రమ్మంది. ఇదిగోండి. నిన్నేరా మహేష్, ఏటి కావాలని అడుగుతున్నానుగా, చెప్పు. నాన్నగారు క్యారేజ్ అండి. మహేష్ టైం వేస్ట్ చేయకుండా చెప్పు. చెప్పాను కదరా మహేష్, ట్రాన్స్లేట్ చేయాలి నువ్వే. అదే అంకుల్, ఆంటీ మీకు క్యారేజ్ పంపించారు, అది ఇవ్వడానికి వచ్చాను. అయినా ఎవరు పంపించారు? నాకెందుకు పంపించారు? నాకవేం వద్దు. ఎక్కడి నుంచి తీసుకెళ్ళావు అక్కడికే తీసుకెళ్ళి ఇచ్చేయి. మా అమ్మ కష్టపడి ఉండిందని చెప్పురా మహేష్. అదే అంకుల్, ఆంటీ కష్టపడి ఉండేరట మీకోసం. ఎవరి కష్టంతోనే నేను తిన్ను, నా కష్టంతో నేను ఎలా తినాలో నాకు తెలుసు. కానీ తీసుకెళ్ళిపోమ్మా మహేష్. అంకుల్ అలా కాదు, తీసుకోండి అంకుల్. ఎందుకు ఇవన్నీ మనకు చెప్పండి. ఏట్రా? ఏట్లేదు అంకుల్. ఒరే మహేష్, కొంచెం గట్టి చెప్పురా. ఏట్రా గట్టి చెప్పాలి? ఫ్లాప్ అయిపోయిన సినిమాలో విలన్ చూసినట్టు ఎలా చూస్తున్నాడు చూడరా మీ నాన్న. చూసావరా మా అమ్మ ఎంత ప్రేమ మా నాన్న అంటే. క్యారేజ్ తిన్నారా లేదని నాకు ఫోన్ చేస్తుంది. నీకేరా మహేష్ వినిపిస్తుందా? అమ్మ ఫోన్ చేస్తుంది. వినిపిస్తుంది కానీ స్పీకర్ అట ముందు నువ్వు. హలో అమ్మా. ఒరే మధు, నాన్నగారు క్యారేజ్ తీసుకున్నారా? అంటే అది తీసుకుంటున్నారమ్మా. తీసుకోరేంట్రా మధు, అదేమైనా 100 కప్పుల క్యారేజ్ ఏంట్రా? నాన్నగారు తీసుకోండి, అమ్మ మళ్ళీ బాధపడుతుందండి. నువ్వెందుకురా బతులునాడుతున్నావు? అయినా ఈ మధ్య బాగా స్టైల్ పెరిగిపోయినాయి. బతులునాడుకు నువ్వు కడుపు అంటే అతనే తింటారులే. ఒరే నీ అబ్బా స్పీకర్ ఆపరా. ఇదేట్రా టచ్ పని చేయట్లేదు? ఎవరిని బెదిరిస్తున్నారు మధు? తినకపోతే ఎవరికి నష్టం? అలిగేసి ఏం సాధిస్తారంటారా అతను? అమ్మా బాబు నువ్వు కాముకుండే నెమ్మదిగా సెట్ చేద్దామని సెట్ చేస్తుంటే గాలితో కూల్చేస్తున్నావు కదా. పెట్టరా ఫోన్ పెట్టరా బాబు నువ్వు ముందు. ఆగ్రా మైస్, నా టచ్ టైంకి పని చేయదు. అంకుల్ గారు అదేదో రాంగ్ నెంబర్ లేండి. హలో రాంగ్ నెంబర్ అండి, రాంగ్ నెంబర్. మీరు ఎవరో మాకు తెలియదు. ఎవరండి మీరు? హలో. ఒరే నాటకాలు చేస్తున్నావురా మధు, ఇంటికి రా నీ సంగతి చెప్తాను. మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను? ఫోన్ పెట్టండి అర్జెంట్గానే. అమ్మయ్యా. ఒరే మహేష్ ఇప్పుడు ఎలా రా? ఇలాగా. అదేం పాపిస్ట్ ఫోన్ రా బాబు. అయినా నీ ఫోన్ నీ పాకెట్ లోనే ఉంటది కదా, నీ దరిద్రం దానికి అంటించినట్టు ఉంది. నన్ను ఏడ్ చేయమంటావురా మహేష్? మా నాన్న ఒంట్లో నుంచి వస్తున్న సెగ నాకు ఇక్కడ తగులుతుందిరా. ఏదో ఒకటి చేయరా మహేష్, ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. అంకుల్ గారు నేను చెప్పింది వినండి కాస్త. ఏట్రా చెప్పు. పాపం పిల్లాడు ఎంత కష్టపడి తెచ్చాడు క్యారేజ్, ఎంత ఎండలోనే. ఆడు సంతోష్ కోసం తీసుకొని తినేయచ్చు కదా. కరెక్ట్ కాదు అంకుల్ ఇది. అయినా ఏటి నువ్వు చెప్తున్నావా ఏది కరెక్టో కాదో నాకు? లేకపోతే ఏటంకులు చిన్నగుంటా ఊరుకుంటుంటే ఎంతమందిని బాధ పెట్టచ్చా? అలా ఎన్నాళ్ళని బతిమలాడుతున్నాం కదా, బతిమలాడించుకుంటున్నారు ఎండాకల నుంచి. ఎంతకైనా బతిమలాడితే ఆడేనే. అదిరా మహేష్ అలా అడుగు. తీసి మొత్తం నోట్లో కుక్కిమంటారేటి? వినిపించిన మాము చెప్తుంటే అస్సలు వినట్లేదు. అది అలాగడురా మహేష్. ఏట్రా నాన్న మహేష్, ఇలా రా, వెనక్కి తిరుగు. తిరిగాను. ఏటట? అంకుల్ ఏటంకుల్ ఎలా కొట్టిసారు? దీన్ని కూడా ట్రాన్స్లేట్ చేయరా మహేష్? ఓ అర్థమైంది. ఒరే మహేష్, మా నాన్నకన్నా గట్టి కొట్టిసావు కదరా నువ్వు నన్ను. నీ అబ్బా మా నాన్న కూడా నాకు ఎప్పుడు కొట్టలేదు కదరా. నీ వల్ల మీ నాన్నతో తాపులు కూడా తినేదాను కదరా. అలా కదరా మహేష్, నన్ను కొట్టినట్టే కదా అని. అంకుల్ ఇంకో 2 దెబ్బలు కొట్టండి అని చెప్తాను ఇడికి. వద్దురా బాబు వద్దురా. మీ ఇద్దరి మధ్యలో నన్ను నిలిపేస్తున్నారు కదరా. పచ్చని కుటుంబం కోసం రా మహేష్, ఏటి అనుకోకరా. మీ పచ్చని కుటుంబం కోసం నన్ను పచ్చడి చేస్తున్నారు కదరా. మిట్ట మధ్యాహ్నం పిలిచి ముట్టికాయలు ఎట్టిస్తున్నావు. నీకు నా శాపాలు ఊరికే తగలవరా పాపాత్ముడా. అంతంత పెద్ద మాట్లాడకరా. సారీ రా మహేష్, ఇప్పుడు ఏడ్ చేయాలో ఆలోచించరా, తర్వాత నీకు నచ్చినట్టు తిట్టుకోరా. రే మహేష్, చెప్పండి అంకుల్. నేను బియ్యం బస్తాలు డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళాలి, నువ్వు కాసేపు కొట్లో ఉండు. అలాగే అంకుల్. నువ్వు తిన్నావా? తినేసి వచ్చాను అంకుల్. తిన్నావా అని అడుగుతున్నాను. ఓ నన్ను కాదా, నిన్నారా? తిన్నావా? తినేసాను రా. తినేసాడట అంకుల్. సరే నేను వెళ్ళొస్తాను. చూసావా మావా, మీ నాన్నకి నీ మీద ఎంత ప్రేమ. ఇలాంటి అతన్ని ఎలారా ఏడిపించాలనిపించింది నీకు? ఏదో జోకులో జోక్ అలాగ అయిపోయిందిరా మహేష్. మా నాన్న అయితే జోక్ గానే తీసుకుంటాడు రా. ఇంత కష్టంలో ఉన్నతని ఎలా జోక్ గా తీసుకుంటాడు అనుకుంటున్నావు? బాబు ఓ 10 కేజీలు బస్తా ఒకటి ఇవ్వమ్మా. సరే అంకుల్. 550 అయింది అంకుల్. లేటమ్మా, దీని మీద 600 ఉంది. హోల్సేల్ కదా అంకుల్, తక్కువకే వస్తుంది. బయట వాళ్ళందరూ మీలాగా ఉంటే బాగుండమ్మా. ఒకటా? ఓకే అంకుల్. 2000 అంకుల్. ఓకే అంకుల్. సాయంత్రం కల్లా పంపించేస్తాను అంకుల్. నాన్నగారికి తెలుసు కదా అంకుల్. ఓకే అంకుల్. ఏట్రా
ఏంట్రా మామ ఈ బేరాలన్నీ చూస్తుంటే సంవత్సరంలోనే డూప్లెక్స్ హౌస్ ఎప్సిలాగా ఉన్నావు. అదేట్లేదురా మహేష్, ఆ దేవుడి దయ్యా వ్యాపారం బాగా జరిగి ఎవరి దగ్గర ఒక మాట కూడా పడకుండా ఉంటే చాలరా. ఓ మిడిల్ క్లాస్ వాడికి లగ్జరీ అంటే ఎటు తెలుసురా మహేష్, నలుగురి నోరులోనే పడకుండా ఒక్క అప్పు కూడా లేకుండా ఉండటం రా. ఈ డూప్లెక్స్లు గీప్లెక్స్లు పక్కన పెడితే మా అప్పులన్నీ తీరిపోయి మా అమ్మ నాన్న మనసులు తేలికైపోయి వాళ్ళిద్దరూ రాత్రి పడుకునేటప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా పొద్దున్న లెగిస్తే అదేరా ఓ మిడిల్ క్లాస్ వాడికి అసలైన ఐశ్వర్యం. మన నోట్లోకి 5 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా వెళ్తే అదేరా ఒకడు గొప్పగా బతకడం. ఎంత కష్టం వచ్చినా ఆదుకోవడానికి నీలా ఒక ఇద్దరు చెయ్యందిస్తే చాలరా, అదే వెలకట్టలేని ఆశతో సమానం. మనల్ని చూసినప్పుడు బాబు మీ నాన్నగారు నాకు తెలుసమ్మా చాలా మంచోళ్ళు, ఎప్పుడు ఎవరికి హాని చేయరమ్మా, అందులో ఉంటదిరా అసలైన ఆనందం. అయ్యి ఆ మనిషి ఉన్నా లేకపోయినా ఆ రెస్పెక్ట్ ఎప్పుడు నలుగురిలోనే ఉంటది. ఈ ఫీలింగ్ ఇస్తుందిరా ఏ డూప్లెక్స్ హౌస్ ఇవ్వలేని ఫీలింగ్. డూప్లెక్స్ అంటున్నావు కదా, దానికన్నా మేము ఉన్నదే డూప్లెక్స్ కన్నా ఎక్కువరా. వర్షానికి ఎండిపోకుండా, చలికి వణుకుపోకుండా, ఎండకి ఎండిపోకుండా, కష్టం వస్తే కుంగిపోకుండా మమ్మల్ని కాపాడుతున్న ఇల్లురా అది. దానికన్నా గొప్ప ఇల్లు ఇంకోటి ఉంటుంది చెప్పు. ఏంటి చెప్పండి, ఇంతకన్నా మిడిల్ క్లాస్ వాడికి ఇంకేం వద్దురా. నిజమేరా మామ, ఇదేరా గొప్పగా బతకడం అంటే. ఏట్రా మహేష్ బాగా అలసిపోయినట్టున్నారు? అదేం లేదు అంకుల్, నేను పక్కనే కూర్చున్నాను, ఆడే చేసాడు మొత్తం పని అంతా. ఏట్రా మహేష్ నాకేటి వినిపించట్లేదు. ఏం లేదు అంకుల్, పని చేసామని చెప్తున్నాను. యారా మహేష్ మీ నాన్న కూడా ఇలాగ అలుగుతారా మీ మీద? లేదురా మామ, మా డాడీ ఎప్పుడు ఇలా మా మీద అలగడరా. ఏట్రా మా డాడీ ఎందుకు అలుగుతారు? ఏట్రా మహేష్ మీ డాడీ మీద జోకులు వేస్తావేంటి ఎప్పుడైనా? అలగట్లేదు అంకుల్. ఇప్పుడే కదరా జోక్ గా ఉంటారని చెప్పావు. రే జోక్ గా ఉండడం అంటే సరదాగా ఉండడం అని, డాడీల మీద జోక్ వేస్తానని కాదు. మహేష్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు చెప్పు మీ డాడీకి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలి, అవి తీసుకెళ్ళిపోదు గాని. సరే అంకుల్. ఏట్రా మహేష్ నీరసంగా ఉన్నట్టున్నావు? పొద్దున్నే పొరపాటున ఒక కాకి పాట పాడితే విన్నానులేండి అంకుల్, వాంతులు అయ్యాయి. ఏదో తినరా పోని నీరసంగా ఉంటే. పర్లేదు అంకుల్, సాయంత్రం వెళ్ళి మా అమ్మతో పరోటా చేయించుకొని తింటాను. సరే బయలుదేరండి. క్యారేజ్ బయలుదేరండి రా. పదరా మామ. ఏట్రా మామ మీ నాన్న మరీ అంత ముందుకున్నాడే. ఒరే మహేష్ ఇవన్నీ మాకు కొత్త ఏం కాదురా, ఎప్పుడూ ఉండేవే, కానీ ఈసారి దాని మీద కొంచెం ఎక్కువైంది అంతే. ఇలాంటి చిన్న చిన్న అలకల గట్ట లేకపోతే జీవితంలో ఆనందాలు మెమరీస్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. సింపుల్ రా మహేష్, ఇప్పుడు ఆ క్యారేజ్లో పెట్టిన అన్నం మా నాన్న సంపాదించుకునేదారా, దాని విలువ అతనికే బాగా తెలుసు. అదేం అతను తినకుండా వదిలేడు. మరి మా అమ్మ ఫోన్లో అరిచిన అరుపులా అంతకంటే దారుణంగా అరుచుకుంటారు ఇంట్లో. అవన్నీ మా నాన్నకి నాకు అలవాటే. అంతెందుకు ఇంటి లోపలికి పద చెప్తాను. అమ్మా తిన్నావా? మీ నాన్న తిన్నారో లేదో ముందు చెప్పు. తిన్నారులే బాబు, గ్యాస్ట్రిక్ కదా. నువ్వు తిన్నావా లేదో చెప్పు. ఇదిగో ఇప్పుడే తింటున్నాను. చూసావా ప్రేమ, ఆయన సంపాదించిన తిండి ఆయన తినకపోతే ఒకరోజు మా అమ్మ ఎంత బాధపడిపోతుంది చూసావా. సూపర్ రా మామ. మాటలదేముందిరా, అర్థం చేసుకున్న వాళ్ళకి అవి పెద్ద పట్టింపే కాదు, వాళ్ళు చేసే పనుల్లో ఉంటది వాళ్ళకి ఇచ్చే విలువ రెస్పెక్ట్. చూసావు కదా మా అమ్మ ఇప్పుడు తింటుంది అన్నం. ఈ మాత్రం దానికి నా వీప్ షాప్ చేయించావు అయితే. మా నాన్న డైరెక్ట్ కూర్చుంటే 5 ఏళ్ళు అచ్చు దిగిపోదు నీకు. బాగానే యాక్టింగ్ చేసా. చూసావేట్రా? చూడవసరం లేదు, ఎంటే సరిపోద్ది. మా నాన్న కొట్టిన దెబ్బ ఎంత స్ట్రాంగ్ గా ఉంటదో. ఒరే మధు, ఎండలో పడి తిరిగి వచ్చారు ఇద్దరు, కాసేపు పడుకోండి. సరేనమ్మా పడుకోరా మహేష్, సాయంత్రం లేసి ఇంటికి వెళ్దు గాని. సరే మహేష్ లేగిరా, బూస్ట్ కావాలా హార్లిక్స్ కావాలా? నాకు ఇప్పుడు ఇంకేట వద్దులేరా, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి తినేస్తాను. నిద్ర బాగా పట్టిందా? సూపర్ పట్టిందిరా బాబు. రోజు ఇంటికి వచ్చి అయితే పడుకుని పోదు గాని. ఈ రోజు అంటే ఇలా ఉంది, ప్రతిరోజు నువ్వు ఇలా ఉంటావు ఏంటి? ఏదో చిత్ని పని చేస్తావు, నా నిద్ర మొత్తం చెడగొట్టేస్తావు. సరే వదిన గారు, సరే మళ్ళీ చేస్తాను. అవునా అమ్మా, నీ ఫోన్లో రీఛార్జ్ లేదు కదా, మధ్యాహ్నం మరి నాకు ఎలాగే ఫోన్ చేస్తావు? మీ నాన్నగారు షాప్కి వెళ్ళగానే ముందుగా చేసే పని నా ఫోన్ రీఛార్జ్ చేయటమే కదరా. మీరు బానే ఉంటారా బాబు, మధ్యలో నేనే నలిగిపోతున్నాను. బాబు నువ్వు నలిగిపోవడం పక్కనెట్టు, నన్ను నలిపేస్తున్నావు కదా. అదే మేము నలిగిపోతున్నాం అంటున్నాను. గొప్ప ప్రేమేరా బాబు మీ నాన్నకి మీ అమ్మ అంటే. అదేంటి చూసారా మహేష్, కాసేపట్లో మా నాన్న వస్తారు, అప్పుడు చూద్దు గాని షాక్ అయిపోతావు. రే మామ ఏట్రా ప్యాకెట్? టిఫిన్ ప్యాకెట్ అంటే ఇంకా అలక తీరలేదా? ఆపుకోరా మహేష్, షాక్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. మీ నాన్నకి తిండి తెచ్చుకొని పల్లెలేట్రా అన్నోటి పెట్టారు. చూడు ఏమే ఏంటి పొద్దున్నే ఏదో కష్టపడిపోతున్నాను అన్నావు కదా, టిఫిన్ తెచ్చాను దా తిందు గాని. ఓడి అమ్మ. రే మధు రారా తిందు గాని. నాన్నగారు వస్తున్నాను. నువ్వెక్కడికి రా మహేష్?
నేను ఇంటికి వెళ్తున్నాను అంకుల్, మీరు తినండి. సాయంత్రం పరోటా చేయించుకొని తింటా అన్నావు కదరా, నేను తెచ్చానులే, తిను. రారా మైసు తిను. అమ్మా నాన్నగారికి ఏదో కావాలి గలే, చూడు సిగ్గుపడుతున్నారు. ఏటి కావాలి? ఆ చట్నీలా అందుకోవే. నాన్నగారు రేయ్ ఊరుకో నువ్వు. పొద్దున మనిషి ఇప్పుడు మనిషి ఒకటేనా అని డౌట్. అబ్బా ఊరుకోరా మధు. అమ్మా సర్ప్రైజ్ కి రెడీ అయినా? రెడీరా. తెచ్చి మరి లోపల నుంచి. ఏం సర్ప్రైజ్ రా మావా? చూద్దుగాని ఉండు. వీళ్ళు మరి మారు. అమ్మో నేను చంపేస్తారు. ఇప్పటికే వాంతులు వచ్చేటట్టు ఉన్నాయి. అమ్మో అటుగా సెలకూడదు. మహేష్ గడు ఏంటి అలాగే అయిపోయాడు? ఒరే మహేష్ ఏటైందిరా, ఎందుకురా అలాగే అయిపోయావు? రే బల్లి అటుగా సెలకరా, అటుగా సెలకు. అసలు ఏటైందో చెప్పురా మహేష్. వాళ్ళు మరి మారరా, వాళ్ళు మరి మారరు. ఎందుకురా ఎంత భయపడిపోతున్నావు? ఏటైందిరా? ఏట్రా మామ సర్ప్రైజ్? చూస్తావు కదా ఆగు. కేకా మామా, మీ నాన్న బర్త్డేయా? కాదురా మహేష్, మన అందరి నాన్నలకి బర్త్డే అది. ఫాదర్స్ డే రా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నగారు. హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్. థ్యాంక్ యూ. అమ్మా ఓపెన్ చెయ్య గిన్ని. వాళ్ళు ఇంక మారరా, వాళ్ళందరూ కలిసి చంపేస్తారు నన్ను ఏదో రోజు. బిర్యానీ చేసిన దొండకాయ, కేక్ చేసిన దొండకాయ. నేను కూడా ఆడింటికి వెళ్తున్నాను రా, కేక్ తినడానికి రమ్మన్నాడు. దారిలో కనిపించి బానే సేవ్ చేసావురా నన్ను. ఒరే మహేష్ ఎక్కడ పారిపోతున్నావురా? కేక్ తిందువు కదా. హ్యాపీ ఫాదర్స్ డే. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మ మొగుడే 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 మొగుడే. పాపమండి, పాపమండి. చెప్పే జాతకమా పుత్రహత్య పాతకమా? చెత్త నా కొడక, చెత్త నా కొడక, చెత్త నా కొడక, కోనెత్ర నా కొడక. నాన్నగారు నాన్నగారు. ఒరే మధు రప్పలు తగిలాయరా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.